గెలవడం అన్ని వేళలా జయం అనిపించుకోదు. అదేవిధంగా ఓటమి అన్నది అన్ని వేళలా అపజయమూ కాదు. కొందరు ఎన్ని బాధలైనా సహించగలరు, కానీ ఇతరులు బాగుపడితే భరించలేరు. ఏదైనా ఒక పని తప్పు అనిపిస్తే దాన్ని ఏమాత్రం చెయ్యకు. ఒక పని సక్రమమైందని అనిపిస్తే దాన్ని తప్పకుండా చెయ్యి. మీరు కొనే ప్రతి మంచి పుస్తకం మీ మానసిక ఎదుగుదలను 1 మిల్లీమీటర్ వరకు పెంచుతుంది. కష్టపడి పని చేయిందే మనం నిజంగా దేనిని సాధించలేము. బాధపడేవారికి సేవ చేయడమే నిజమైన పూజ అవుతుంది. బండకు మించిన కఠినమైనది ఏది? నీటికి మించిన మెత్తనైంది ఏది? అయినా కఠినమైన బండరాయిలో మెత్తటి నీరు గుంట చేస్తుంది. దేశం కోరినా సరే ఆత్మసాక్షికి విరుద్ధంగా ఎప్పుడూ ఏమీ చేయకండి. ప్రేమకు దయా సహనం అన్న 2 కూతుళ్ళు ఉన్నారు. ప్రేమ తప్పుల జాబితాను తనతో ఉంచుకోదు. తన సొంత కాళ్లపై నిలబడే వ్యవసాయదారుడు మోకాళ్లపై నిలబడిన గొప్పవాడి కంటే గొప్పవాడు. ఉత్సాహాన్ని కోల్పోకుండా ఓటమిని స్వీకరించడమే ఈ ప్రపంచంలోని ధైర్యపు ఉత్తమ పరీక్ష. పెద్ద పనులు చేయడానికి కాచుకుని కూర్చున్న వ్యక్తి ఏ పని చేయలేడు. శుభ్రమైన నోరు, నిజాయితీతో కూడిన చేతులు గల వ్యక్తి ఏ దేశంలోనైనా జీవించగలడు. ఉదారత ఈ ప్రపంచంలో ఎవ్వరినీ నాశనం చేయలేదు. అడగనిదే సలహా ఇవ్వడం మంచిది కాదు. కోపాన్ని శాంతం ద్వారా, చెడును మంచితనం ద్వారా జయించాలి. పక్కనున్న పొరుగువాడు దూరంగా ఉన్న సోదరుడి కంటే గొప్ప. మన గొప్పతనం కింద పడిపోకుండా ముందుకు సాగడంలో కాదు, పడిన ప్రతిసారి పైకి లేవడంలో ఉంటుంది. థ్యాంక్ యూ.